దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని నగర ముస్లింల ఆధ్వర్యంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్-ఏ మిలాద్ ఉన్ నబీ అనేది ఇస్లాం మత స్థాపకుడైన ప్రవక్త మహమ్మద్ జన్మదినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటామన్నారు. గత 40 సంవత్సరాలుగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా సర్వమానవాళికి శుభాలు కలగాలని సున్నీ జమాత్ల పెద్దల సహకారంతో ర్యాలీ జరిపినట్లు వివరించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానాలు, బయాన్లు జరిగాయన్నారు. ఆయన బోధనలను అనుసరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆజాద్ చౌక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ నగర పురవీధుల మీదుగా కొనసాగి దానవాయిపేట మసీదు వద్ద ముగిసింది. నగరానికి చెందిన అన్ని మసీదుల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ పోలీసు బందోబస్తును నిర్వహించారు. దైవం పంపిన చివరి ప్రవక్త, సర్వ మానవాళి కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 40 సంవత్సరాలుగా ఏ విధంగానైతే రాజమండ్రి నగరంలో అహ్లే సున్నత్ వల్ జమాత్ సభ్యులందరూ కలిసి వారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటూ అన్నదానాలు చేస్తూ బయాన్లు చేస్తూ నగరంలో ఒక శాంతి ర్యాలీ తీస్తారో, అల్హమ్దులిల్లా ఈ సంవత్సరం కూడా నగరంలోని సున్నీ జమాత్ల మసీదుల పెద్దలందరూ కలిసి, సున్నీ ముస్లిమ్స్ అంతా కలిసి ఈరోజు శాంతి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎవరైతే నీ పొరుగువాడు ఆకలితో ఉండగా నీవు కడుపు నిండా భుజిస్తే నీవు ముస్లింవి కావు అని చెప్పి అంతకుముందు వచ్చిన ప్రవక్తలందరూ ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, ఒక తెగ కోసం వచ్చిన వారైతే సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ఏకైక ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము తీస్తున్నటువంటి ర్యాలీకి సహకరిస్తున్నటువంటి అన్యమత సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిలాదున్ నబీ యొక్క శుభాలు, సంతోషాలు అందరూ కూడా సర్వ మానవాళిపైన కురియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ర్యాలీ ఆజాద్ చౌక్ నుండి ఆరంభమై అప్సరా థియేటర్ మీదుగా డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, శివుడు బొమ్మ మీదుగా పుష్కర్ ఘాట్, గోకవరం బస్టాండ్, దేవి చౌక్, కంబాల్ చెరువు, పేపర్ మిల్, మల్లయ్యపేట, క్వారీ సెంటర్, అక్కడ నుంచి సెంట్రల్ జైలు మీదుగా ఏ వ్యాపారం రోడ్ నుంచి రహమత్ నగర్ ఆర్టీసీ బస్టాండ్, రహమత్ నగర్ మీద దానవాయిపేట మసీద్ వద్ద వచ్చిన మిత్రులందరికీ కూడా వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. అక్కడితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.